దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మరలా మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 118వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 118వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుదాం. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. చాలండి, అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ కూర్చోండి, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు కూడా దేవుడు మనందరిని కూడా క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ రీతిగా మరలా ఈ యొక్క ఆదివారమున ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తు బ్రహ్మము మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. లోకములో చాలా మంది మనకంటే గొప్పవారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనకంటే గొప్పవారు ఉన్నారు, కానీ వారికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తు బ్రహ్మము మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకములో మనకంటే చాలా ధనవంతులు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరున్నారు? ధనవంతులు, మనకంటే ధనవంతులు వాళ్ళు. కానీ జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మము వారికి లేనటువంటి ఒక గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనకంటే ఈ లోకములో చాలా మంది మనకంటే అందం కలిగిన వాడు, మనకంటే అంద చందములు కలిగిన వాడు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ వారికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకి ప్రేమించి తన యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆమేన్, హల్లెలూయా. దేని ద్వారా? ఆయన యొక్క ఉచితమైన కృప, కేవలము ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనకు ఇట్టి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లోకంలో మనకంటే చాలా మంది నీతిమంతులు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు? నీతిమంతులు, మనకంటే భక్తిగా జీవించేవాడు, మనకంటే నీతిగా ఉండేవాడు, మనకంటే కూడా యథార్థంగా ఉండేవాడు, మనకంటే పరిశుద్ధంగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ప్రియులారా, గమనించండి, దేవుడు వాళ్ళకి లేనటువంటి ఒక గొప్ప జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎప్పుడు ఎన్నుకున్నాడు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా
కుమారులుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలెనని. ఇక్కడ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆయన తన ఎదుట మనలను ఎలా ఉండాలంట అంటే మనం ఎవరమే పరిశుద్ధులం కాదు మనం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ తన ఎదుట మనలను ఆయన పరిశుద్ధులుగా నిలవబెట్టుకోవడానికి. తర్వాత చదవండి. పరిశుద్ధులముగాను నిర్దోషులు. మనం నిర్దోషులం కాదు, ఎవరు మనం? దోషులము. దోషం అంటే పాపం చేసిన వాళ్ళము, హత్య చేసిన వాళ్ళము. ఆమేన్, హల్లెలూయా. నిర్దోషులముగా ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలు. ఎప్పుడు ఎన్నుకున్నాడంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు. ఎలా ఉండుటకు? పరిశుద్ధులముగాను నిర్దోషులముగా ఉండుటకు. అంటే ఆల్రెడీ పరిశుద్ధులు ఉన్నారు, ఆల్రెడీ నిర్దోషమైన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ పాపము చేయని వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, మేము అబ్రహాము సంతానము కదా, అబ్రహాము సంతానమైన మాకు కూడా ఈ బాప్తిజం అవసరమా అని అడుగుతారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయన రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరము లేదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా చక్కటి మాట్లాడాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎవరి కోసం రాశారంటే మన కోసమే. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరు అంటే రోగులము. ఆయన వైద్యుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము ఆయన పరమ డాక్టర్ అయి ఉన్నాడు. ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియులారా గమనించండి, ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి రోగులను బాగు చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏ డాక్టర్ చేయలేనటువంటి వైద్యమును క్రీస్తు బ్రహ్మం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ డాక్టర్కు వైద్యము కాని రోగములను జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మము ప్రియులారా గమనించండి, వాళ్ళ యొక్క రోగాలను ఆయన నయం చేశాడు, బాగు చేశాడు. పరమ డాక్టర్గా ఉన్నాడు, పరమ వైద్యుడుగా ఉన్నాడు ఆయన క్రీస్తు బ్రహ్మము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము రోగులమైన, మనము దోషులమైన, మనము నిర్దోషులము కాదు, మనము దోషులము. పాపము చేసేవారము, అక్రమము చేసేవాళ్ళము, వ్యభిచారులము, దొంగలము, నరహంతకులము. ప్రియులారా, ఈ యొక్క నరహంతకులమైన మనలను దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తన కుమారులుగా కుమార్తెలుగా నిర్దోషము గలవారుగా పవిత్రమైన వారుగా ఉండుటకు ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనకంటే కూడా ప్రియులారా గమనించండి, నీతిమంతులు పరిశుద్ధులు ఈ లోకంలో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనము ఎంతైనా కూడా మనము ఆయనకు రుణస్థులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతసేపు మనము దేవుని స్తుతించినా, దేవుని గణపరిచినా, దేవుని ఆరాధించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. ఆమేన్, హల్లెలూయా. సరే చూద్దాం, ఈ పరిశుద్ధ గ్రంథముల నుండి మనము 118వ అధ్యాయంలో గత వారము కొన్ని విషయాలు మనం చదివాం. ప్రియులారా గమనించండి, ఆ యొక్క విషయం ఏంటంటే ఇక్కడ 3 సందర్భాలు ఉన్నాయి.
ఆయన కృప నిరంతరము నిలుచును అని ఎవరు పలుకుతారు అని అంటే, మొదటిది ఇశ్రాయేలీయులు చెప్తారని వాక్యంలో ఉంది. రెండవది ఏమని రాయబడిందంటే, ప్రియులారా అహరోను వంశస్థులు చెప్పుదురని రాయబడి ఉంది. మూడవది యెహోవా యందు భయభక్తులు గల వారు ఆయన కృప నిరంతరము నిలుచునని వాళ్ళు మాత్రమే చెప్తారని ఇక్కడ ప్రియులారా గమనించండి, రాయబడినటువంటి మాట ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము నిలుచునని ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి వీలు లేదు. ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి వీలు లేదు. అది చెప్పడానికి ఒక అర్హత ఉండాలి, ఒక అర్హత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, చెప్పడానికి ఒక గొప్ప యోగ్యతగా మనకు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును గాక, ఆయన కృప నిరంతరము నిలుచును గాక అని చెప్పడానికి ప్రియులారా ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి వీలే లేదన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఎవరు చెప్పాలో ఎవరు చెప్పకూడదో ఇక్కడ దేవుడు నిర్ణయించేశాడు ఆల్రెడీ. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పాలో ఎవరు చెప్పకూడదో దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. అందుట్లో ఒక భాగాన్ని ఆల్రెడీ మనం గత వారం ధ్యానించేశాం. ఏమిటి అని అంటే అది ప్రియులారా గమనించండి, మూడవ భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఆ మూడవ భాగం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారు ఆయన కృప నిరంతరము నిలుచునని చెప్పుదురు అని ప్రియులారా మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేసేసాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు గత వారంలో మనము ఇశ్రాయేలీయులు కూడా ధ్యానించు ఆయన కృప నిరంతరము నిలుచునని వాళ్ళు కూడా చెప్పుదురని అక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సంతానము, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సంతానము, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. దేవుడు ప్రియులారా గమనించండి, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా దేవుడు ఇశ్రాయేలీయులను ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నా పేరు పెట్టబడిన నా జనులని వాక్యములో రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే, దేవుని పేరు పెట్టబడిన దేవుని యొక్క జనులు. కనుక ఇక్కడ ఎవరు ఆ మాట చెప్పాలంటే ఇశ్రాయేలీయులు. గత వారంలో ఇశ్రాయేలీయుల గురించి ఒక్క మాటే చెప్పాను నేను. ఏమిటంటే వాళ్ళు ఒకే ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఒకే ఒక దేవుడు. వాళ్ళు నమ్మేది ఎంతమంది దేవుణ్ణి? ఒక్క దేవుణ్ణి నమ్ముతారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుళ్ళు నమ్ముతారండి? ఒక్క దేవుడే. ఎందుకని? మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు మోషే ద్వారా వాడికి ఏమి ఇచ్చాడంటే 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అని అంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని కింద భూమి మీదనే గాని భూమి కింద నీలయందే గాని ఉండు దేనినైనను దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆమేన్ హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే వాళ్ళకి నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండమ్మ గట్టిగా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు. మరి వాళ్ళు మోషేను వాళ్ళు ప్రవక్తగా బాగా నమ్ముతారు యూదులు, ఇశ్రాయేలీయులు. మీకు ప్రవక్త ఎవరు అని అంటే మాకు మోషే తప్ప ఇంకెవ్వరు ప్రవక్త కాదు. ఎంతమంది ప్రవక్తలైనా రాని. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మాకు మోషే ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రము ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. అంటే మోషే అంటే వాళ్ళకి ఎంత నమ్మకం. ఎందుకని ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు నీళ్లను రక్తంగా మార్చాడు. తెగుళ్ళు వచ్చినాయి, మిడతల దండు వచ్చింది, కప్పల దండు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉండగా మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆమేన్ హల్లెలూయా. అందుకనే మోషే మీద వాళ్ళకి అంత నమ్మకము. ఆమేన్ హల్లెలూయా. మోషే దేవుని చేత నియమించబడ్డాడని వాళ్ళు ప్రియులారా గమనించండి, పూర్తి విశ్వాసం వాళ్ళకు ఉన్నది ఇశ్రాయేలుకి. కనుక ప్రియులారా గమనించండి, వాళ్ళు ఒకే ఒక దేవుణ్ణి నమ్ముతారు. వాళ్ళు ఆ దేవుడే యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ దేవుడే యెహోవా. వాళ్ళు యేసుక్రీస్తును సిలువ వేయడానికి కారణం ఏంటో తెలుసా? మా దేవుడు యెహోవా, మాకు మోషే ధర్మశాస్త్రం ఉన్నది, మా 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 దేవుడు యెహోవా. గనుక మీరు మనిషిని పట్టుకుని, ఒక మానవుని పట్టుకుని ఈయన దేవుడు కుమారుడు, ఈయన మెస్సయ్య అని ఎలా చెప్తున్నారని చెప్పి ప్రియులారా గమనించండి. యేసును వాళ్ళు తృణీకరించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ వాక్యము? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదన్న వాక్యమే ఆ రోజు మెస్సయ్యన వాళ్ళు సిలువ వేయగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకని అంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞది, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి మీదే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని మీరు దేని రూపమును చేసుకునకూడదు, దేనికి వాటికి సాష్టాంగపడి నమస్కారము. మరి అంత కఠినంగా చెప్పిన దేవుడు ఒక మెసేజ్ వచ్చి నేను దేవుడు కుమారుని, నేను దేవుని అని చెప్తే వాళ్ళు ఎలా నమ్ముతారండి? నమ్ముతారా? దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నారంటే వాళ్ళు మాత్రమే అర్హులు, ఆయన కృప నిరంతరము నిలుచునని వాళ్ళు మాత్రమే చెప్పాలా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకే ఒక దేవుని పూర్తి విశ్వాసం కలిగి వాళ్ళు ప్రియులారా గమనించండి, ఒక్క దేవుని యందు వాళ్ళు విశ్వాసం కలిగి జీవిస్తా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలీయులు, యూదులు, ఇశ్రాయేలీయులు వాళ్ళ పరిశుద్ధులు, వాళ్ళు ఏ పాపము లేదు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు నీతిమంతులు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళలో ఏ పాపము లేదు. ప్రియులారా గమనించండి, అసలు యూదులకి రక్తమే అవసరం లేదు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు ప్రియులారా దేవునిని కేవలము నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నటువంటి ఒక ఆజ్ఞకు వాళ్ళు పూర్తిగా లోబడిపోయి యేసుక్రీస్తును వాళ్ళు ఏం చేశారంటే సిలువ వేయడం జరిగింది. యేసుక్రీస్తును వాళ్ళు తృణీకరించడం జరిగింది. యేసుక్రీస్తును వాళ్ళు విసర్జించడం జరిగింది. మరి దేవుడు వాళ్ళని విడిచిపెడతాడా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తర్వాత 300 ప్రియులారా గమనించండి, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రాజు యొక్క ఏలుబడిలో ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఏమైందంటే ముట్టడించబడింది. ఆ టైటస్ రాజు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రియులారా గమనించండి, దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఆ టైటస్ అనేటువంటి రాజు ప్రియులారా చంపివేయడం జరిగింది. యెరూషలేము అంతా కూడా రక్తము ఏరులై పారింది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా.
ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవాలయము పడగొట్టబడింది. రాతి మీద రాయి కూడా ఉండదని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రవచనం పలికాడు దాని గురించి. మీరు ఈ కట్టడములు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ కట్టడంలో ఒక రాతి మీద రాతి అయినను నిలవదని చెప్పాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక భయంకరమైనటువంటి శాపము ఇశ్రాయేలు మీదకి అక్కడ దిగినొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? వారు ఒకే ఒక దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్లనే. ప్రియులారా గమనించండి, వారు విగ్రహారాధన చేయరు. విగ్రహారాధన అంటే పరమ అసహ్యం వాళ్ళకి. దేని రూపాలను కూడా చేసుకోరు వాళ్ళు. ఒక రూపము చేసుకుని మొక్కే వాళ్ళు కాదు ఇశ్రాయేలీయులు. ఆమేన్ హల్లెలూయా. కనుక వాళ్ళ విశ్వాసము వేరే, వాళ్ళ గురి వేరే, వాళ్ళ పట్టుదల వేరే. ఆమేన్ హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు యేసుక్రీస్తును విశ్వసించకపోవడం వల్ల కొంత శ్రమ వాళ్ళకు వచ్చినప్పటికీ ప్రియులారా వాళ్ళు చెరపట్టబడ్డారు. అనేకమైన వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి అనేకమైన దేశాలకు, ఇతర దేశాలకు వాళ్ళు పారిపోయారు. ఇతర దేశాల్లో పారిపోయినప్పటికీ వాళ్ళు ఆ ఇతర దేశాల్లో వాళ్ళు ఏ దేవుడు కొలుస్తున్నారో ఆ దేవుడు మాత్రం వాళ్ళు కొలవాల. ఆమేన్ హల్లెలూయా. ఉదాహరణకు మీరు గమనిస్తే ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తులు వాళ్ళు ఆరాధించేది వేరే దేవతను ఆరాధిస్తారు వాళ్ళు ఐగుప్తులు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ దేవతలు వేరు. కానీ ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా వాళ్ళ దేవతకు ప్రియులారా గమనించండి ఆరాధించినట్టు కానీ మొక్కినట్టు కానీ ఇశ్రాయేలీయులు ఎక్కడ కూడా ప్రియులారా వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ దేవతలకు మొక్కినట్టు కానీ ఎక్కడ ఒక్క ఆధారం కూడా బైబిల్లో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? ఆమేన్ హల్లెలూయా. ఎందుకని అంటే ప్రియులారా గమనించాలి, వాళ్ళ విశ్వాసం ఒకటే, మాకు దేవుడు ఒక్కడే. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఆత్మయున్న దేవుడు. అలాగే ప్రియులారా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు అందరూ కూడా చెరపట్టబడిన వారే సమస్త దేశాలకు పారిపోయినప్పుడు వారు ఏ ఏ దేశాలకైతే పారిపోయారో ఆ దేశాల్లో ఉన్నప్పటికీ వారు ఎన్నడూ కూడా ప్రియులారా గమనించండి వేరే దేవతలకు గాని దేవుళ్ళకు గాని విగ్రహాలకు గాని వాళ్ళు ఎన్నడూ కూడా మొక్కల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడు అట్టి గొప్ప భాగ్యమును వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఆయన కృప నిరంతరము నిలుచునని ఎవరో చెప్పుదురనంటే ఇశ్రాయేలీలే చెప్పాలా. ఆమేన్ హల్లెలూయా. ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలీలే చెప్పాలి దానికి. ఆయన కృప నిరంతరము నిలుచును గాక, ఆయన కృప నిరంతరము నిలుచును గాక. ఆమేన్ హల్లెలూయా. నిత్యమైన కృప. ఈరోజు మనం ఎక్కడున్నామంటే నిత్యమైన కృపలో ఉన్నాం. కృపాకాలం ముగించింది, కృపాకాలము ముగించబడింది. అయితే లోకములో ఉన్న వారికి ఇది తీర్పు కాలము, వాక్యములో ఉన్న వారికి ఈ కాలము, ఈ గడియ, ఈ వర్తమానమును ఎవరైతే నమ్ముతున్నారో విశ్వాసం ఉంచుతున్నారో ప్రియులారా వారు ఎక్కడికి వచ్చారంటే నిత్యమైన కృపలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఏ కృపలోకి వచ్చారు? నిత్యమైన కృప. చూడండి యెషయా గ్రంథము వాక్యములో ఒక మాట చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 27వ అధ్యాయము 25వ అధ్యాయం 25వ అధ్యాయము 5-6 వచనాల నుంచి మనం చదువుదాం. 5-6 వచనాల నుంచి మనం చదువుదాం త్వరగా. ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల దోషమును అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. బలాత్కారుల యొక్క జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద
ద్రాక్షారసముతో విందు చేయును. మధ్య మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగందరు, ఇదిగో మనలను రక్షించినని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే అని ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. పెంట కుప్పలో పరిగెడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలండి. కనుక పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ వాక్యమును బట్టి మనం గమనిస్తే నిత్యమైనటువంటి ఆనందముతో దుఃఖము ఎన్నడూ కూడా ఉండదు, మరణము ఇంకెన్నడూ కూడా ఉండదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక నిత్యమైన శాశ్వతమైనటువంటి కృపతో ఆయన మనలను నింపుతా ఉన్నట్టుగా ఇక్కడ వాక్యములో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఇంకా మనం చూస్తే ఇశ్రాయేలీయులు ఇంకా వాళ్ళు ఒకే ఒక దేవుని నమ్ముతారు. రెండవది మనం చూద్దాం, నిర్గమకాండము అక్కడి నుంచి మళ్ళా చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండం 20వ అధ్యాయం. ఏడవ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది రెండవది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కానీ వాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించరు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదులు, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఉచ్చరించరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవసరమైతేనే వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళు ఉచ్చరిస్తారు అని అయితే కేవలం వాళ్ళు ప్రార్థించేటప్పుడు, ధూపం వేసేటప్పుడు, వాళ్ళు స్తుతి ఆరాధన చేసేటప్పుడు మాత్రమే ఆయన పేరును ఉపయోగిస్తారు. మనోడు అట్ట కాదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అక్కడ ప్రతి దానికి వ్యర్థముగా ఆయన్ను ఆరాధన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే వాక్యములో ఏమైనా రాబడిందంటే ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని వాక్యములో రాయబడి. కానీ దేవుడే ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా నామమును మీరు ఎక్కడ కూడా వ్యర్థముగా. కానీ ఇశ్రాయేలీయులు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆయన పేరును వ్యర్థంగా ఉచ్చరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి మూడో. అందుకని పిల్లలు గమనించండి, వాళ్ళు దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించరు కాబట్టే ఆయన కృప నిరంతరం నిలుచుననే అర్హత వాళ్ళకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి వ్యర్థంగా ఉచ్చరించే వాళ్ళకి ఆ మాట ఎత్తడానికి కూడా అర్హులు కాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి తర్వాత చదవండి. ఇంకా వాక్యంలో మరొక భాగాన్ని మనం చూద్దాం. తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. తన నామమును వ్యర్థంగా ఉచ్చరించే వాళ్ళని ఇక్కడ ఇంకొక పాయింట్ రాయబడింది, అద్భుతమైన మాట. నిర్దోషిగా ఎంచడంట ఆయన. అంటే వాళ్ళని ఎలా చూస్తాడంటే ఆయన దోషులుగా చూస్తాడు, అంటే పాపము చేసిన వాళ్ళుగా చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా చూస్తున్నాడు? పాపము చేసిన వాళ్ళు, అక్రమం చేసిన వాళ్ళుగా చూస్తున్నాడు ఆయన. కనుక ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా క్రీస్తు బ్రహ్మ యొక్క నామాన్ని మనము
వ్యర్థంగా ఉపయోగించకూడదు ఆయన మాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంత వీధుల్లో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మనము ఎన్నడూ కూడా ఆయన అది పరిశుద్ధమైన నామం, అది పవిత్రమైనది, అది ఒక శక్తివంతమైన నామం, అది ఒక బలమైన శక్తి కలిగినటువంటి గొప్ప నామం క్రీస్తు బ్రహ్మ యొక్క నామము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ పేరును పిల్లలు గమనించండి. వ్యర్థంగా మనం ఎక్కడ కూడా ఉచ్చరించకూడదు. ఒకవేళ వ్యర్థంగా ఉచ్చరిస్తే దేవుడు వారిని నిర్దోషులుగా చూడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిర్దోషులుగా చూడు, వారిని దోషులుగా చూస్తాడంట. ఏదో పెద్ద తప్పు చేసినోడుగా చూస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. భయంకరమైన తప్పు, భయంకరమైన పాపము చేసిన వాళ్ళం అవుతాం మనం దేవుని దృష్టిలో. ప్రియులారా గమనించండి. కనుక ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఎన్నడూ కూడా ప్రియులారా గమనించండి, ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, చేయరు. అందుకనే ఆ అర్హత వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత చదవండి 5వ వచనం, 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వది విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆచరిస్తారు. విశ్రాంతి దినం అనగా శనివారం, 7వ దినం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచంలో గమనించండి, శనివారము ఆరాధన చేసే దేశం ఏది అనంటే, ఎవరు అనంటే ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు శనివారం ఆరాధన చేస్తారు. పిల్లలు గమనించండి, వాళ్ళు ఏ పనులు కూడా చేయరు, ఏ పనులు చేయరు, పిల్లవాడు మొదలుకొని. అందుకనే పిల్లలు గమనించండి, నిజంగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆ గొప్ప యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు వాళ్ళు తప్పిపోయారండి, భయంకరంగా తప్పిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయినను పిల్లలు గమనించండి, దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి. ఇశ్రాయేలీయులు వాళ్ళే చెప్పాలంట, ఆయన కృప నిరంతరం నిలుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అని అంటే పిల్లలు గమనించండి, వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అంతా ఇంత కాదండి. ఒక దేవుని సంతానము పిల్లలు గమనించండి, దేవుని ప్రజలు దేశదిమ్మలాగా ఇతర దేశాలకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఒకానొక దినమును పిల్లలు గమనించండి, ఇశ్రాయేలును మించిన దేశము మరొకటి ఉండపోదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు క్రీస్తు బ్రహ్మ మరలా ఆయన ఇశ్రాయేలు దేశంలోనే రాబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు గమనించండి, క్రీస్తు బ్రహ్మ ఇప్పుడు ఆయన మరలా ఆయన ఎక్కడ ప్రత్యక్షం కాబోతున్నాడు అని అంటే, యూదుల మధ్యలో, ఇశ్రాయేలు మధ్యలో ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు యూదుల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆ యేసుక్రీస్తు 2వ రాకడలో క్రీస్తు బ్రహ్మగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అయితే మరలా క్రీస్తు బ్రహ్మ పిల్లలు గమనించండి, యూదుల మధ్యలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక దినాన పిల్లలు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా పిల్లరా వాళ్ళు మరలా క్రీస్తు బ్రహ్మను కలుసుకోబోతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా యూదులు, ఇశ్రాయేలీయులు, అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆయన భార్య, ఆయన వధువు పిల్లరా గమనించండి, మనము అందరం కూడా పిల్లరా క్రీస్తు బ్రహ్మను ఆరాధన చేయబోతా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి 3వది ఏంటంటే ఆ విశ్రాంతి దినమును ఆచరించుట. 4వది ఇంకా మనం కింద చదవండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను. 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇది 4వది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలులో యూదులు, ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టరు. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి యేసుక్రీస్తు శిలువలో మరణించేటప్పుడు పిల్లరా గమనించండి, ఆయన తల్లి ఆయన పక్కనే ఉన్నప్పుడు, మరి అప్పటికి యోసేపు చనిపోయాడేమో, యోసేపు లేడు అసలు అప్పటికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
చనిపోయినప్పుడు, యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు ఆ యొక్క మరియమ్మ ఆ శిలువ దగ్గరే ఉన్నది. ఆ శిలువ దగ్గరే ఉన్నప్పుడు ఆ మరియను చూసి యేసుక్రీస్తు పిల్లలను గమనించండి, యోహానుకు అప్పగించాడు ఆమె యొక్క బాధ్యత అంతా కూడా. నేను అనుకుంటున్నా బహుశా యోసేపు అప్పటికి చనిపోయాడేమో. ఎందుకంటే యోసేపు చనిపోకపోతే యోహానికి అప్పగించవలసిన బాధ్యత లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పూర్తిగా యోహానికి అప్పగిస్తున్నాడు. ఏమని అంటున్నాడండి, అమ్మా అయ్యా ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ప్రియులారా గమనించండి, యోహానుకు మరియను అప్పగిస్తున్నట్లుగా, మరి యొక్క బాధ్యత అంతా కూడా యోహానుకు అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు తన తల్లిని తండ్రిని ఏం చేస్తున్నాడంటే సన్మానిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపును అప్పగించినట్టుగా లేడు. ఎందుకంటే యోసేపు అప్పటికి లేడు. ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు అప్పగించేవాడే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ కూడా మీరలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞల్లో ఎన్నడూ ఎప్పుడు కూడా పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు తప్పిపోలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లలు గమనించండి, మరీని అప్పగించినప్పుడు యోసేపును కూడా అప్పగించాలి ఆయన. మరి యోసేపు అక్కడ కనబడట్లేదంటే అర్థం ఏంటంటే అప్పటికి ఆయన లేడు, చనిపోయాడు. అప్పటికే చనిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన తల్లిని అప్పగించాడు. కనుక ఈ రోజు మనము కూడా ప్రియులారా గమనించండి, యూదుల యొక్క చట్ట ప్రకారము వాళ్ళు తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బిడ్డలమైన మనము కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులను మనం గౌరవించాలా, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి. తల్లిదండ్రులు చెప్పే మాటకు వినేమో విధేయత చూపించినప్పుడే వాళ్ళ భూమి మీద దీర్ఘాయుష్మంతులు. ఇది 4వ పాయింట్ చూడండి, ఇంకా కింద చదవండి. నరహత్య చేయకూడదు. ఇది 5వదేనా? నరహత్య చేయకూడదు. మొదటిది, నీ దేవుడిని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది ఏమిటి పిల్లలు గమనించండి, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడవది విశ్రాంతి దినము చేయుట. 4వది ఏమిటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. 5వది నరహత్య చేయకూడదు. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా హత్యలు చేసుకోరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు చంపుకోవడం, వాళ్ళకు వాళ్ళు పొడుచుకోవడం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత వ్యభిచరించకూడదు. ఇంకా కింద దొంగిలించకూడదు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నరహత్య చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఏంటి, ఇక్కడ నరహత్య చేసే వాళ్ళు ఉన్నారు, విభిచరించే వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం పోతే అందరూ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా దొంగలని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా చెప్తున్న మాటలు. అయితే నా ఉద్దేశం ఏమిటంటే నిజమైన ఇశ్రాయేలీయుడు ఎవరైనా సరే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయరు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, వ్యభిచారం జరుగుతుంది, నరహత్యలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు నిజమైన ఇశ్రాయేలీయులు, యూదులు మాత్రం కాదు, సంకర జాతి అయి ఉంటుంది. అంటే అటు ఇశ్రాయేలీయులకి ఇటు వేరే జాతికి పుట్టిన వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు మాత్రమే చేస్తారు. నిజమైన యూదులు, నిజమైన ఇశ్రాయేలీయులు మాత్రము వ్యభిచరించరు, దొంగతనము చేయరు. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ, అది వాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు దేవుని యొక్క చట్టాన్ని ఎన్నడూ కూడా మీరరు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా పిల్లరా ఈ 10 ఆజ్ఞలను ఈ ఇశ్రాయేలీయులు తూచా తప్పకుండా నెరవేరుస్తారు. మనమైనా తప్పిపోతాం. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. దేన్ని కూడా పిల్లరా 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా పిల్లరా పాటించేటువంటి వారై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు నిజమైన ఇశ్రాయేలీయులు కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో అందరూ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు.
కానీ దేవుడు ఒక దినాన ప్రియులారా గమనించండి, ఈ నిజమైన ఇశ్రాయేలీయులందరినీ సపరేట్ చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 12 గోత్రాల వారిని సపరేట్ చేసే కాలం ఒకటి వస్తుంది. ఆ 12 గోత్రాల వారు బయటకు రావాలి. ఆ 12 గోత్రాల్లో నుంచే 1,44,000 మంది రాబోతున్నారు. వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి ఇశ్రాయేలీయులు, యూదులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు మాత్రమే ఆయన కృప నిరంతరము నిలుచునుగాకని చెప్పే అర్హత దేవుడు వారికి మాత్రమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇశ్రాయేలీయులు, యూదులందరూ కూడా దేవుని ఆరాధించవచ్చు, అవి చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ అక్కడ ఇంకా ఇప్పుడు బలులు అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు. ఎందుకని? మందిరం కట్టబడలా వాళ్ళకి. మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో అప్పుడు మరలా వాళ్ళు బలులు స్టార్ట్ చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇంతవరకు యెరూషలేము మందిరం కట్టబడలేదు కాబట్టి వాళ్ళు ఇంకా బలులు అనేవి స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే మందిరం కట్టబడుతుందో, బలి స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు 1,44,000 మంది బయటకు వస్తారు. ఖచ్చితంగా వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళే నిజమైన యూదులు, వాళ్ళే నిజమైన ఇశ్రాయేలీయులు. మిగతా వాళ్ళంతా కూడా సంకర జాతి. మిగతా వాళ్ళంతా కూడా ప్రియులారా గమనించండి, వాళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకున్న రకాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక విశ్వాసములో ఉన్నప్పుడు మనము కూడా ఒక్క విశ్వాసములో ఉన్నటువంటి వారినే వివాహం చేసుకోవాలి. వారితోనే సాంగత్యం చేయాలి. వారితోనే ప్రియులారా మన జీవిత కాలం అంతా కూడా మనం గడపాలి. వేరే విశ్వాసములో ఉన్న వాళ్ళు మనం కానీ వివాహం చేసుకుంటే అది అక్రమము అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం క్రీస్తు బ్రహ్మమును నమ్మాం. క్రీస్తు బ్రహ్మమును నమ్మిన మనం ఎవరిని వివాహం చేసుకోవాలి అని అంటే క్రీస్తు బ్రహ్మమును నమ్మిన విశ్వాసం, ఆ విశ్వాసములో ఉన్న వారిని మాత్రమే. ఏమయ్యా లోకేశ్వరం, పెళ్ళి ఎవరిని చేసుకుంటావు చూద్దాం. మరి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, విశ్వాసము నిరీక్షణ అంటే అదే. ఒకే విశ్వాసం అంటే అదే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకే గురి అంటే అదే. ఆమేన్, హల్లెలూయా. ఒకే భక్తి అంటే అదే. ప్రియులారా దేవుని యందు భయము, భక్తి అని అంటే అదే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఎవరు ఆయన కృప నిరంతరం ఉండునుగా కానీ ఎవరు పలుకుతారని అంటే ప్రియులారా ఈ 10 ఆజ్ఞలు ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ 10 ఆజ్ఞలు ఎవరు నెరవేరుస్తారంటే ఈ అన్యజనులు ఎవ్వరు ఒక్కడ కూడా చేయరు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సేవ చేసే పాస్టర్లను చూడండి, అక్రమ సంబంధాలు పెట్టుకొని లోకంలో ఎన్నో పాప కార్యాలు చేస్తా ఉన్నారు. కానీ ప్రియులారా మోసము, దగ, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు. భయంకరమైన పాపములో జీవిస్తున్నారు ఈరోజు క్రైస్తవ ప్రజలు, సంఘ విశ్వాసులు కానీ, సంఘ పాస్టర్లు కానీ, కాపర్లు కానీ. కానీ యూదులైతే అలా చేయరు. నిజమైన ఇశ్రాయేలీయులు అలా చేయరు. నిజమైన దేవుని భయభక్తులు కలిగినటువంటి అన్య జనాంగము కూడా అలా చేయదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు యెహోవా యందు భయభక్తులు గలవారు మాత్రమే ఆయన కృప నిరంతరం నిలుస్తుందనేది ఎందుకు అర్హత ఇచ్చాడనంటే ఈ 10 ఆజ్ఞలు వాళ్ళు కూడా పాటిస్తారు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎంతైనా సరే నమ్మదగినది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన బిడ్డలు కూడా నమ్మదగిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, ఆయన బిడ్డలు కూడా నీతిమంతులు. వాళ్ళు యూదులు అవ్వచ్చు, ఇశ్రాయేలీయులు అవ్వచ్చు, లేదా అన్ని జనులమైన మనము కూడా కావచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ముందే చెప్పాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఈ రోజుల్లో ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా మేము నీతిమంతులు, యేసుక్రీస్తును యొక్క బ్రహ్మం గారు ప్రవక్త అని నమ్మేటువంటి వాళ్ళలో కూడా మాకంటే గొప్ప వాళ్ళు లేరు, మాకంటే నీతిమంతులు లేరు, మాకంటే యథార్థవంతులు లేరని చెప్పి వాళ్ళకు వాళ్ళే ఏం చేసుకుంటున్నారంటే హెచ్చించుకుంటున్నారు. కానీ ప్రియులారా గమనించండి, ఈరోజు ఒకే ఒక మాట చెప్తున్నా, క్రీస్తు థామస్ను అర్ధరాత్రి గడియ ఉన్నది. అర్ధరాత్రి గడియకు ఒక వర్తమానికుడు ఉన్నాడు. ఆ వర్తమానికుడి పేరు ఎస్ థామస్ అని. ఎవరైతే నమ్మి విశ్వసించి క్రీస్తు బ్రహ్మమును ఆరాధిస్తున్నారో వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళే నిర్దోషమైన వాళ్ళు.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా పిల్లలు గమనించండి, నిర్దోషమైన వాళ్ళు కాదు, నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు, వాళ్ళ మిగతా వాళ్ళంతా కూడా అపవిత్రులే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి నేను చెప్తున్నది, ఇప్పుడు మనము పరిశుద్ధులమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి నేను చెప్తున్నాను, ఇప్పుడు మనము నీతిమంతులమై ఉన్నాం. ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు, ఒకప్పుడు మనం పరిశుద్ధులం కాదు, ఒకప్పుడు మనం యథార్థవంతులం కాదు. కానీ ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, ఇదిగో నిర్దోషమైన వారులుగా చేశాడు. అది కేవలము ప్రియులారా మన నీతిని బట్టు, మన యొక్క గొప్పతనాన్ని బట్టు, మన యొక్క భక్తిని బట్టి కాదు, కానీ కనికరించు క్రీస్తు బ్రహ్మ యొక్క కృప వల్ల మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రణామం క్రీస్తు, మీకు స్తుతులు, స్తోత్రం 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 నాయన. ఓ ప్రభు, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలులందరూగా కానీ నీ వాక్యమున రాయబడి ఉన్నది ప్రభు. ఒక దినమునైనా నిత్యముగా ఇశ్రాయేలులందరూ ఒకే కంఠముతో, ఒకే స్వరముతో, ఒకే నాదముతో నాయన ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయన కృప నిరంతరము నిలుచునని చెప్పబోతా ఉన్నది ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము నాయన. ఆ స్థితిలోకి ప్రభు ఇశ్రాయేలు ప్రజలను, ఓ యూదులను మీరు తీసుకుని రాబోతున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రములు. ఈ వాక్యములో రాయబడి ఉన్నది, యెరూషలేమును ప్రేమించువాడు ఓ యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయడని నీ వాక్యములో రాయబడి ఉన్నది ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నిత్యముగా నా తండ్రి యెరూషలేములో నాయన ఓ క్షేమముగా ఉంచండి. యెరూషలేము మందిరము మరలా తిరిగి కట్టబడటకు సహాయం దయచేయండి. ఓ బ్రహ్మ క్రీస్తు, మీకు స్తుతులు స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా బ్రహ్మ క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రము స్తోత్రములు. జీవము గల దేవుడా బ్రహ్మ క్రీస్తు, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జీవాధిపతి బ్రహ్మ క్రీస్తు, మీకు స్తుతులు స్తోత్రము స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న సమయంలో కూడి వచ్చిన నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ మధ్యాహ్నపు దీవెనలతో నింపండి. ఏ దయ్యము విష చూపులు చూడకుండా వాడి ఆలోచనలు దూరపరచండి, నీ కృపలో వర్ధలింపించండి. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలించినట్లు సహాయం దాయించండి నాయన. అదిగునతని ఈ వాక్యము నాయన ఎంతమంది బిడ్డలు నాయన యొక్కనైనా ఫేస్బుక్ ద్వారా విన్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైనా సరే అనారోగ్యులుగా, బలహీనులుగా, అస్వస్థతతో బాధపడుతుంటే వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు ముట్టండి, తాకండి. ఓ జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మనామంలో వారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము వచ్చునుగా ఇక్కడ ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. సహాయం దాయిచ్చి నీ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు అని నీ శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా హల్లెలూయా. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.